అంతరిక్ష చరిత్రలో ఎప్పుడూ చూడని వింత దృశ్యం ఇప్పుడు ఆవిష్కృతమవుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దీనిని ఒక తోకచుక్కాన్ని తేల్చి చెప్పినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సైంటిస్టుల మనసులో మాత్రం అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఈ తోకచుక్క చూపిస్తున్న అసాధారణ లక్షణాలు. సాధారణంగా ఏ తోకచుక్కైనా సూర్యుడికి వ్యతిరేక దిశలో ఒకే ఒక తోక ఉంటుంది. కానీ ఈ 3i అట్లాస్ కథ వేరు. దీనికి వెనుక వైపు తోకతో పాటు ముందు వైపు నుంచి రెండు ప్రత్యేకమైన జెట్స్ వస్తున్నాయి. అంతేకాదు ఆ రెండు జెట్స్ నిరంతరం రొటేటింగ్ అవుతూ ఉండటం ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సెకండ్కు 1 కిలోమీటర్ వేగంతో తిరుగుతున్న ఈ జెట్స్ తోకచుక్క కేంద్రం నుంచి వెలువడుతున్నాయి. ఈ వింత ధోరణి చూస్తుంటే ఇది కేవలం మంచుగడ్డ కాదని ఏదో అత్యాధునిక ఇంజిన్ కలిగిన ఏలియన్ స్పేస్ షిప్ అని కొందరు వాదిస్తున్నారు. హార్వర్డ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ అవిలో అయితే ఒక అడుగు ముందుకేసి ఇది ఖచ్చితంగా గ్రహాంతర వాసులు పంపిన నౌక అని బల్లగుద్ది చెప్తున్నారు. దాని నుంచి వస్తున్న గ్రీన్ బ్లూ కలర్ కాంతి, దాని అసాధారణ ప్రకాశం చూస్తుంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని ఆయన అభిప్రాయం. సాధారణంగా తోకచుక్కలు గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ప్రయాణిస్తాయి. కానీ అట్లాస్ మార్గం మాత్రం చాలా విచిత్రంగా, అసాధారణంగా ఉంది. ఇది ఇతర సౌర కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఇంటర్ స్టెల్లార్ ఆబ్జెక్ట్ మన సౌర కుటుంబంలోకి ప్రవేశించి ఇప్పుడు గురుగ్రహం వైపుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. త్వరలోనే ఇది మన కంటికి కనపడకుండా విశ్వాంతరాలంలో కలిసిపోనుంది. మరి ఈలోపు మన శాస్త్రవేత్తలు దీన్ని గుట్టు విప్పుతారా, లేక ఇది ఒక రహస్యంగానే మిగిలిపోతుందా అన్నది వేచి చూడాలి.